నేను అడిగాను ఎప్పుడు వస్తారు ఆయన, నా స్వార్థం కూడా ఉంది, గురువుగారు నేను కలవచ్చు కదా అని. ఎప్పుడు వస్తారు ఆయన అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందలా నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిశాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే, చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని ఆయన బాధపడుతూ నాకు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తడం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. రతన్ టాటా గారు చనిపోయారు తెలిసిన వెంటనే ఆ రోజు మా క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి అక్కడికి వెళ్ళాం. ఆయన గుర్తుగా మన ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ ఇన్నోవేటర్స్ అందరిని అక్కడ తీసుకొస్తంతో పాటు మన లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించి వాళ్ళకి మెరుగైన నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము త్వరలో ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి. మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంకా విద్యా వ్యవస్థ గురించి మీ అందరూ తెలుసు, చాలా కఠినమైన శాఖ. నాకు కఠినమైన శాఖలు బాగా ఇష్టం. నా జీవితంలో కూడా రోడ్ లెస్ ట్రావెల్ ఏదన్నా ఎతికి నేను ఆ రోడ్డు పైన వెళ్తా. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 1985 తర్వాత గెలవలేదు, అంటే 40 సంవత్సరాలు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా. 2019లో ఓడిపోయా, 5,300 ఓట్లతో ఓడిపోయా. బాధ ఉండే, ఒకరోజు బాధ కలిగింది. అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది, కనీసం 2 నెలల ముందలు వచ్చింటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది. కానీ 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలా, కష్టపడ్డా. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను. ప్రజల ఆశీస్సులతో 91,000 మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ముందలు నిల్చున్నాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని కూడా జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. మన జీవిత ప్రయాణంలో అనేక ఇబ్బందులు మనందరం ఎదుర్కోబోతున్నాం, మనందరం. కానీ ఆ సమస్యల్ని జయించే శక్తి కూడా మనకిస్తారు. ఒక్క సంకల్పంతో ఎప్పుడైతే మనందరం కలిసి పనిచేస్తామో అది మనం సాధించగలుగుతాం. సో నమ్ముకున్న సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి. మన కష్టకాలాల్లో మనకి అండగా నిలబడిన వాళ్ళు, మనతో నిలబడిన వాళ్ళని మన జీవితాంతం గుర్తుపెట్టుకుని మన జీవిత ప్రయాణం చేయాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న యువకులందరినీ నేను కోరుతున్నా. ఇంకా విద్యాశాఖకు వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ సంస్థ యజమానితో కూడా ఒకసారి కలుస్తాం జరిగింది. కొత్త యాప్షి చైర్మన్ కూడా వచ్చారు. కరికులం మొత్తం ఎట్లా రీవ్యాంప్ చేసి ఇండస్ట్రీకి దగ్గర ఎట్లా తీసుకురావాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా రాజకీయాల్ని విద్యా వ్యవస్థకు దూరం పెట్టాలని లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఏ కార్యక్రమం అయినా కూడా, విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజాప్రతినిధులు ఫోటోలు లేవు, పార్టీలు రంగు లేదు, మాకు ఆ పిచ్చి లేదు. మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. ఇంతేకాకుండా పెద్దల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేస్తున్నాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో